నమస్తే, నేను వర్ష. ఊరిదంతా ఒకదారి, ఉలిపిరి చెట్టు దొకదారి అన్నట్లుగానే వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం ప్రభుత్వం. ఆంధ్ర రైతుల చిరకాల స్వప్నం పోలవరం. దాన్ని పక్కన పెట్టేసిన టీడీపీ ప్రభుత్వం ఎందుకో కొరగాని పట్టిసీమ ప్రాజెక్టుకు పెద్దపీట వేసిందంటూ రైతు సంఘాల నాయకులు, నీటిపారుదల రంగ నిపుణులు, మేధావులు మొత్తుకుంటూ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పట్టిసీమ కట్టే తీరుతానని శపథం చేశారు. పట్టిసీమ పనులకు శ్రీకారం చుట్టేయడానికి నడుం బిగించేశారు. పట్టిసీమ ప్రాజెక్టును తలకెత్తుకుంటే పొరుగు రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టుకు మోకాలడ్డుతాయని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ హెచ్చరిస్తూ ఉన్న పాలకపక్ష నేత ప్రభుత్వం మొండి వైఖరితో పోలవరం రైతులు ఆత్మహత్యలే సరైనమని ఆక్రోశిస్తున్నారు. పట్టిసీమ కాదు, అది ఎందుకు పనికిరాని వట్టిసీమ. దీనిపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పట్టిసీమను గోదావరి జిల్లాల రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టు వీడడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు, నీటి రంగ నిపుణులు కూడా పట్టిసీమ ఆలోచనను ఉపసంహరించుకొని పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ పథకం పెద్ద చిచ్చే రేపింది. గోదావరికి వచ్చే వరదల సమయంలో గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీరందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. సుమారు 1300 కోట్ల రూపాయల వ్యయంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తూ టెండర్లు కూడా ఖరారు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ వద్ద గోదావరి నీటిని పోలవరం కుడికాలువకు ఎత్తిపోతల ద్వారా మళ్లించాలని ఈ పథకం ముఖ్యోద్దేశం. అక్కడి నుంచి రాయలసీమకు నీటిని మళ్లిస్తామని చెబుతున్నారు. ఇందుకోసం పట్టిసీమ నుంచి పోలవరం కుడికాలువ వరకు కూడా సుమారు 4-5 కిలోమీటర్ల మేర 200 ఎకరాల వరకు భూములు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతంలో ఇచ్చిన సుమారు 1500 ఎకరాలు కూడా కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వివాదం తేలకుండా ఎత్తిపోతల పథకానికి ఇదే ప్రాంతంలో ఏ విధంగా భూసేకరణ జరుపుతారనేది సందేహాస్పదంగా మారింది. ఎత్తిపోతల ద్వారా రైతులకు మేలు జరగదని సాగునీటి రంగ నిపుణులు మొత్తుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా టెండర్లు కూడా ఖరారు చేసింది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టాలని చూస్తోందని, పట్టిసీమ వల్ల ప్రయోజనం లేదని, పట్టిసీమకు పెట్టే 1300 కోట్ల రూపాయల ఖర్చును పోలవరం ప్రాజెక్టుకు వినియోగించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో గట్టిగా పట్టుబట్టారు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక్క కోస్తా ప్రాంతానికే కాదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అన్నది కోస్తా ప్రాంతం, కృష్ణా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం ముగ్గురికి కూడా కావలసిన ప్రాజెక్ట్ అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అన్ని రకాలుగా ముందుకు వస్తూ ఉంది. అన్ని క్లియరెన్సులు ఇస్తూ ఉన్నారు. అన్ని క్లియరెన్సులు వచ్చేసాయి. ఆల్మోస్ట్ డబ్బులు ఇస్తామంటున్నారు. కాస్త అటు ఇటుగా ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ మనం చేసే ఏ చర్య వలన కూడా పోలవరం ప్రాజెక్టుకు మాత్రం అఘాతం కలిగితే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నది మాత్రం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. పోలవరం మీద ధ్యాస పెట్టండి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి. ఇదే డబ్బులు మీకు ఎక్కువగా ఈ డబ్బులుంటే ఆ డబ్బులు తీసుకొని గాలేరు నగలికి పెట్టండి, ప్రాజెక్టు పూర్తవుతుంది. హంద్రీనీవాకు పెట్టండి, ప్రాజెక్టులు పూర్తవుతాయి. వెలుగొండకు పెట్టండి, ప్రాజెక్టులు పూర్తవుతాయి. లేదంటే పోలవరానికి సంబంధించి మీరు కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఇంకా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. వాస్తవానికి గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కుడికాలువకు ఎప్పుడు నీటిని మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా
కృష్ణా జిల్లాలోని ఏపీ వాటా నుంచి 35 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు దక్కుతుంది. గోదావరికి వరద వచ్చిన సమయంలోనే కృష్ణాలోనూ వరదలొస్తాయి. కృష్ణాలో వరదలు లేనప్పుడు గోదావరిలోనూ నీటి ఎద్దడి ఉంటుంది. అటువంటప్పుడు నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా నీటిని లిఫ్ట్ చేసినప్పటికీ కూడా నిల్వ చేసుకునే అవకాశం కృష్ణా డెల్టాలో ఉండదు. కేవలం 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే 80 టీఎంసీల నీటిని తరలిస్తామని గొప్పలు పోతున్న ప్రభుత్వం 1300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 2 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే విధంగా ఎత్తిపోతల పథకాన్ని రూపొందించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల వల్ల అదనంగా నీరు అందకపోగా నికరంగా వచ్చే కృష్ణా జలాలను కోల్పోవలసి ఉంటుంది. పోలవరం కుడికాలువ పనులు ఇప్పటికే 70% పూర్తయ్యాయి. భూసేకరణ వివాదం న్యాయస్థానంలో ఉండటం వల్ల మిగిలిన 30% పనుల్లో పురోగతి లేక ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మరి ఇదే సమయంలో ఈ ప్రాంత రైతులు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ 3 నెలలుగా దీక్షలు చేస్తున్నారు. తాము ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకమని, తమలాంటి సన్నకారు రైతుల భూములు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు. పోలవరం పూర్తి చేయకుండా ఉండటానికే ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారంటున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి పట్టిసీమ ఎత్తిపోతలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. గత ప్రాజెక్టులో భూములు కోల్పోయామని, కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, ఈ ప్రాజెక్టు వల్ల తమకు పూర్తిగా నష్టమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం చేపట్టిన సర్వే ఓ రైతు మరణానికి కారణమైంది. పోలవరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన కర్రి శంకరయ్య తనకు చెందిన సుమారు 2 ఎకరాల భూమి ఈ ఎత్తిపోతల పథకంలో కోల్పోతాననే భయంతో, బెంగతో గుండెపోటు గురై ఈ మధ్యనే మరణించాడు. దీనిపై రైతు మృతదేహంతో గ్రామానికి చెందిన రైతులంతా కలిసి ధర్నా కూడా నిర్వహించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. జిల్లా నుంచి తాము మొత్తం టీడీపీ, బీజేపీకి చెందిన 15 మందిని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపించడమే తప్పైందని పట్టిసీమ రైతులు ఆక్రోశిస్తున్నారు. మేము ఈ పట్టిసీమలో 100 రోజులు సుమారు అయ్యింది. మేము నిరాశం కార్యక్రమం పెట్టి ఇవాళకి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీలు కానీ ఎవరో రాలేదు. మేము చేసిన రైతులు తప్పు ఏంటంటే, మొట్టమొదటి తప్పు 16 మంది ఎమ్మెల్యేలనే 3 ఎంపీలే గెలిపించి ఈ శాసనసభలో పంపించడమే తప్పుడు పని అయింది. ఇక్కడ ఎవరు చెప్పినా వినకుండా ప్రభుత్వం మొండి వైఖరితో పట్టిసీమ వైపే మొగ్గు చూపితే సన్న, చిన్నకారు రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని పట్టిసీమ పరిసర ప్రాంత రైతులు అంటున్నారు. 3 నెలల నుంచి ఇక్కడ మేము నిద్రాహారం మాని, భోజనాలు మాని, వ్యవసాయం కూడా నిర్వీర్యం అయిపోతుంది. మాకు ఇక్కడ ఉంటే ఒక పాలకులు కానీ, ఎవరో ఓట్లు వేసిన వాళ్ళు కానీ ఎవరో కూడా రాలేదు. ఇక్కడ అసలు మా పరిస్థితి అర్థం కావట్లేదు. మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం ఏమీ లేదు. మీరు ఇక్కడ పట్టిసీమ పెట్టండి, నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతే. అంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు నా 6 లక్షల అప్పు ఎవరు తీరుస్తారు? 5 సంవత్సరాల్లో మీరు కట్టుకుని మీరు వెళ్ళిపోతారు. నా పరిస్థితి ఏంటి? నా కోల్డ్ ఫార్మ్ పరిస్థితి ఏంటి? నన్ను ఏం చేయమంటారు చెప్పండి? మీరు 5 సంవత్సరాల్లో మీరు దులుపుని వెళ్ళిపోతారు. మరి నేను 6 లక్షలు ఖర్చు పెట్టినా నా కోల్డ్ ఫార్మ్ ఏమైపోద్ది? నేను అట్టతోట వేసుకున్నాను, అదేమైపోద్ది? నాకు జాబు రాదు. ఏం చేయమంటారు చెప్పండి నన్ను? పోలవరం పూర్తి చేయకుండా ఎత్తిపోతలను ముందుకు తీసుకురావడానికి కారణం వేరే ఉందంటున్నారు. పోలవరం పూర్తయితే దివంగత సీఎం వైఎస్కు పేరుస్తుందనే అక్కసుతోనే ప్రభుత్వం పోలవరాన్ని నిర్వీర్యం చేయడానికి ఎత్తిపోతలను తెరపైకి తెచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే వీటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా రైతులు, ప్రతిపక్షాల హెచ్చరికల నడుమ త్వరలోనే ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయడానికి సన్నద్ధమవుతున్నారు. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, ఏలూరు. ఎలాంటి ప్రయోజనమూ లేని పట్టిసీమ ప్రాజెక్టును భుజానికెత్తుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోర తప్పిదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. 7 నెలల్లోనే ఇది విఫలమని తేలిపోతుందని, అది చంద్రబాబుకు, రాష్ట్రానికి కూడా చెడ్డ పేరు తెస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. వీలైనంత వేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికే ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన సూచిస్తున్నారు. ఈవేళ మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కూడా అన్ని ప్రైవేట్ దీని మీద పోతుంది. చంద్రబాబు నాయుడు కూడా ప్రైవేట్. ఇది ఆప్ చేసి ప్రైవేట్కి ఇచ్చేయండి. అది ఇచ్చేసి 4 ఏళ్ళు టైం పెట్టండి. ప్రైవేట్గా అప్ చెప్పండి, గ్లోబల్ టెండర్స్ పిలవండి, టోటల్ ట్రాన్స్పరెంట్. ఈ డబ్బు ఏదైతే ఉందో పట్టుకెళ్ళి అక్కడ గిరిజనులు, ఇక్కడ రామన్నగూడెం ఈ రైతులు వీళ్ళ కాంపెన్సేషన్ డబుల్ చేయండి, ట్రిపుల్ చేయండి. ఏంటి ఇలా వృధాగా ఖర్చు పెట్టడం ఎందుకు? ఇది కేవలం నేను ఏదో కిక్ బ్యాక్స్ కోసం చేస్తున్నారు అలాంటి ఆరోపణలు నేను చేయను.
కానీ ఇది ఎందుకు చేస్తున్నారు అన్న దానికి మాత్రం వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది జరిగే పని కాదు, 7 నెలల్లోనే తేలుతుంది. దీంతో చంద్రబాబు నాయుడు అనేవాడు చరిత్రలో అన్పాపులర్ అయిపోయి చీఫ్ మినిస్టర్గా చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఇంత దారుణంగా అందరూ చెప్తున్నా ఇలాంటి కార్యక్రమం చేపట్టి విఫలుడయ్యాడు అనేటువంటి చెడ్డ పేరు వస్తే దాని ప్రభావం స్టేట్ మీద పడుతుంది రాబోయే సంవత్సరాల్లో. అందుకని నేను బాధపడుతున్నాను. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులనే ఇప్పుడు పట్టిసీమ కోసం భూములు ఇవ్వాలంటూ అధికారులు వెంటపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి భూములు ఇచ్చిన తాము మరోసారి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు అంటున్నారు. అయితే అధికారులు మాత్రం మీరు భూములు ఇవ్వకపోతే మేమే గుంజుకుంటామంటూ బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల బెదిరింపులతో తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు తమను కనీసం పట్టించుకోవడమే లేదని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. మేము ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకి, అదేవిధంగా డంపింగ్ యార్డ్కి, అదేవిధంగా పట్టిసీమ వద్ద హౌట్ ప్లాజా, కవాటకాల హౌట్ ప్లాజా కూడా అనేక వందల ఎకరాలు ఈ ప్రాంత రైతులను కోల్పోవడం జరిగింది. కానీ ఇక్కడ మమ్మల్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవడం లేదు. కానీ మాకున్న ఈ కొద్దిపాటి భూముల్లోనూ మళ్ళీ ఎత్తిపోతల పథకం కడతాము, మీ భూములు ఇస్తారా సత్తారా అని పదే పదే ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి మమ్మల్ని సుమారు 15 రోజుల నుంచి ప్రతి 2 రోజులకి 3 రోజులకి వచ్చి మీరు భూమి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వాలి, మేము భూమి తీసుకోవడం ఖాయం, లీజుకి ఇస్తారా లేదు రేటుకి ఇస్తారా చెప్పండి, మేము మట్టికి ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదలం అంటున్నారు. మాకైతే నిద్రపడడం లేదండి, బీపీ కూడా పెరిగిపోతుంది. అటునుంచి సర్వే వాళ్ళు అంటారు, ఇటు ఆర్టీఓ గారు అంటారు, ఎంఆర్ఓ గారు అంటారు. కానీ మేము ఏం చేయాలో మాకు దిక్కు చూడడం లేదు. మా ప్రజాప్రతినిధులు మేము ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా మాకు తెలియడం లేదండి. ఎందుకంటే మేము దరిదాపు 100 రోజుల నుంచి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ మా బాధను ప్రభుత్వం వారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మమ్మల్ని పట్టించకుండా దాఖలాలు లేవండి. మరి ఈ రైతుల్ని ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో మాకు అర్థం కావడం లేదండి. బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం గతంలో పెద్ద ఎత్తున భూసేకరణ జరిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ బతుకులు మారతాయని భావించిన పోలవరం మండలంలోని ముంపు గ్రామాల రైతులు ప్రభుత్వానికి భూములిచ్చారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు కల్పించే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ఆకాంక్షించారు. 950 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే వీలుండడంతో రాష్ట్రంలో ఇక విద్యుత్ కష్టాలు కూడా ఉండవని భావించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే దృఢ నిశ్చయంతో పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే ముందుగా కాలువలు ప్రారంభించారు. హెడ్ వర్క్స్ పనులు మొదలుపెట్టడానికి పూర్తి స్థాయిలో అనుమతులు సాధించారు. ఈ సమయంలో అనూహ్యంగా వైఎస్ఆర్ మరణం పోలవరానికి తీరని శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపకపోవడంతో పనులు నత్తనడక నడుస్తున్నాయి. కనీసం నిర్వాసితులకు పరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి కనబడ్డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి అవ్వకపోవడం వల్లనండి మాకు ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల మమ్మల్ని ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం అండి. ఇదంతా కూడా మాకు ఇళ్ల సైట్లు ఇవ్వలేదండి ఇవాళ ఇంతవరకు కూడా. ఇవ్వకుండా రామపేటకు మొత్తం ఇచ్చేసాం, శ్రీగణపల్లికి మొత్తం ఇచ్చాం, పైడిపక్క మొత్తం ఇచ్చేసాం, 7 గ్రామాలు పూర్తి చేసాం. ఏం పూర్తి చేశారు ఇలా మాకు రమ్మనండి. నాకు ఇళ్ల సైట్ ఇవ్వలేదు. ఇవాళ 25 ఎకరాల భూమి మొత్తం అంతా దారిపోసి ఉన్నాం. వీళ్ళకి ఇళ్ల సైట్లు లేవు, ప్యాకేజీలు లేవు. మళ్ళీ వీళ్ళ పొలాలు 25 ఎకరాల పొలాలు దారిపోసి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఏపీఎల్లో బీపీఎల్ అండి. మళ్ళీ వీళ్ళకి అవ్వలేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. ఏపీఎల్లో బీపీఎల్ పెట్టారు, పొలాల్లో శుభ్రంగా తవ్వేశారు. మాకు ఇళ్ల సైట్లు ఇవ్వలేదు, ప్యాకేజీలు పూర్తిగా అవ్వలేదు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పడిసేలో ఎత్తిపోతలు పథకం అంటండి. అందులో మాకు ఉన్నది 1 ఎకరం. మా ఊళ్ళో అక్కడక్కడ ఉన్న వాళ్ళు చిన్నగారు పెద్దగారు వెళ్ళాను ఎవరికంటే 1/2 ఎకరం ఏదో మాకు తిండి గింజల కోసం కొనుక్కునే పొలాలు ఉంటాయి. ఇందులో కూడా మాకు 1 ఎకరం ఉంటే ఆ ఎకరం కూడా అందులో పోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ అయితే మొత్తం ఇక్కడ కాదండి. అక్కడ ఏదో 1 ఎకరం ఉంది, సరే అదే తింటాకుంటుంది అనుకుంటే అది కూడా ప్రాజెక్టులో అది కూడా ఇప్పుడు అక్కడ ఎత్తిపోతల పథకంలో పోయిందండి. అది కూడా పోలవరం ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగే సమయంలో ఎకరాకు 1,80,000 రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా ఇచ్చారు. అనంతరం భూసేకరణ చాలా వరకు జరిగింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు హెడ్ వర్క్స్ పనులు మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో తమ భూములు సాగు చేసుకుని కాస్త ఆదాయం సంపాదించుకుందామన్నా సాధ్యం కావడం లేదని రైతులు చెబుతున్నారు. మొత్తం భూముల్లో గోతులు తవ్వడంతో సాగుకు పనికి రాకుండా పోయాయని, మరోవైపు ప్రాజెక్టు పూర్తి కావడం లేదని, భూములు నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాకు ప్యాకేజీలో ఇంకా ఎక్కడ పూర్తి కాలేదండి, పూర్తిగా ఇవ్వలేదు. ఇక్కడ మేము రాజశేఖర రెడ్డి గారు ఏదో మంచి ఆశయంతో నిలబడితే ఇక్కడ భూములు అందరూ సమర్పించారు. అయితే ఇప్పుడు ఇక్కడే కాకుండా మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పరిశ్రమలో పెట్టి అది ఇది పూర్తి కాకుండా మళ్ళీ అక్కడ పెట్టారండి. పోలవరం పంచాయతీ మొత్తం నష్టపోయినట్టే. ఇక అక్కడ మిగిలిన ఖాతా కోత మొత్తం పోలవరం అయితే ఈ చుట్టుపక్కల ఊళ్ళకి ఒక 500-600 ఎకరం ఉంటుందండి. 500-600 ఎకరం మళ్ళీ అక్కడ పోటీ చేస్తున్నారు. ఈ డంపింగ్కి అయితే ఎత్తిపోతలకు అయితే ఒక 600 ఎకరానికి పోటీ చేయడానికి అక్కడ కూడా ప్లాన్ చేశారు. ఈ చుట్టుపక్కల ఈ గోదావరి పక్కన ఎవరు బతుకుతాకి దారిలేదండి. ఇంకా మిగిలే అవకాశం లేదండి. ఇంకా కొంత ఏమో ఇళ్ళ సైట్లకి అలాగే పురమించారు. ఈ మిగిలింది ఉన్నది కూడా ఇంకే వలస వెళ్ళిపోవాల్సిందే కానీ ఇక్కడ బాధితులకు మాత్రం ఆస్కారం లేదండి. భూములు నష్టపోయిన నిర్వాసితులకు సరైన సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడాన్ని పోలవరం పంచాయతీ పరిధిలోని రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన తమ నుంచి ఇప్పుడు పట్టిసీమ వద్ద కొద్దో గొప్ప ఉన్న భూములను సైతం అక్కడి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీనికి దానికి సంబంధం ఉందంటే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వేస్ట్ పని అండి అది. ఇది పూర్తిగా అయితే అది ఎందుకు ఉపయోగపడుతుంది? దాన్ని కడుతున్నాడు, అది ఎంతవరకు వెళ్తుంది నీరు? మరి ఉన్న జిల్లాలకు వెళ్ళొద్దా? ఆ జిల్లాలకు ఎవడు పంపుతాడు? అది వైజాగ్ జిల్లా దాకా వెళ్ళాలని ఆ ప్లాన్ ఇచ్చాడు. ఇదేమో శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో వెళ్ళాలని ఇది ఇచ్చాడు. దీన్ని బట్టి ఇది పట్టిపోతాడు. మరి దానికి ఎవడు పంపుతాడు? ఇక్కడేమో 1,80,000 ఇచ్చాడు, అక్కడేమో 18,50,000 ఇస్తున్నాడు. ఎంత న్యాయమో లెక్కండి. నష్టం అంటే ఏంటి? ఇదిగో మొన్నటిదాకానేమో మీకు ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తానని అడ్డు ఆయన వెళ్ళిపోయాడు. బాబురావు నాయుడు ఇదిగో ఇచ్చేస్తాం మీకు ఇచ్చేస్తాం ఇల్లు కట్టేస్తాం ఇదిగో ప్లాన్లు అన్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా తీవ్ర జాప్యం చేస్తున్న ప్రభుత్వం మరోవైపు భూసేకరణ పేరుతో ఎక్కడికక్కడ భూములను తీసుకుంటూ పోతే ఇక సాగుకు భూములు మిగిలే అవకాశమే ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైతుల సమస్యలు తెలుసుకుని వారికి పరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదనగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు పనులను నిలిపివేసి పోలవరం పూర్తి చేయడంపై శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. ఒక పోలవరం చాలు రాష్ట్ర ఆర్థిక స్థితిని, వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి అని రైతులు వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని రాజకీయాలకు అతీతంగా పోలవరానికి ప్రాధాన్యతనివ్వాలని వేడుకుంటున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. పోలవరం ప్రాజెక్టుపై అసలు తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆరోపిస్తున్నారు. పోలవరానికి ద్రోహం చేసేందుకే చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆయన అంటున్నారు. పట్టిసీమ వల్ల రాయలసీమకు దమ్మిడి ప్రయోజనం ఉండదని రఘువీరారెడ్డి వివరించారు. పోలవరం ప్రాజెక్టుతోనే రాయలసీమకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రఘువీరారెడ్డి సూచిస్తున్నారు. మేమంటున్నాము మీరు పోలవరానికి మీరు వ్యతిరేకము అని. పోలవరం మీద ఉండవలసినటువంటి ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గిపోతా ఉంది? 9 మాసాలైనా ఒక గంపెడు మట్టి తీసేయలేదు. 3 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. మీరు అంటా ఉన్నారు 2018 పూర్తి చేస్తామని. ఎలా పూర్తి చేస్తారు? ఈరోజు పట్టిసీమ రాయలసీమలో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాయలసీమ ద్రోహులు అది అని. రాయలసీమకి ఏ విధంగా మేలు కలుగుతుంది? రాయలసీమకు మేలంతూ కలగాలంటే పోలవరం ద్వారానే సాధ్యం. పోలవరం పూర్తి అయితే 45 టీఎంసీల నీళ్లు వస్తే మాకు మిగులు జలాల్లో ఉన్నటువంటి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగంగ ఇవన్నీ కూడా నికర జలాలతో ఆ ప్రాజెక్టులు రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది. పట్టిసీమతో సాధ్యం కాదు. పట్టిసీమ మరో పెద్ద ఇంకుడు గుంత అంతే. అది మీ తెలుగుదేశం పార్టీది ఇంకుడు గుంత రాజ్యం ఇది. అప్పుడు 10 ఏళ్ళు ఇంకుడు గుంతలు రాజ్యం చేశారు. ఇప్పుడు దానికంటే కొంచెం ఒక పెద్ద ఇంకుడు గుంతను చేసి చివరికి పోలవరం రాకుండా మీరు ద్రోహానికి ఒడిగట్టుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇస్ వెరీ క్లియర్. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు చిత్తూర్ వీఆర్ వెరీ క్లియర్. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇప్పటికే చేసిన పూర్తి చేయండి.
పోలవరాన్ని పట్టించుకోకుండా పానకంలో పుడకల పట్టిసీమ ప్రాజెక్టును తలకెత్తుకోవడం అర్థం పర్థం లేని పనని లోక్సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ్ అంటున్నారు. వీలైనంత వేగంగా పోలవరం పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల పాలనలో పోలవరం పనులు అంగుళం మేరకు కూడా ముందుకు కదలలేదని ఆయన తప్పుపట్టారు. ఇదే వేగంతో పనులు జరిగితే పోలవరం ప్రాజెక్ట్ మరో 20 ఏళ్లు నిండినప్పటికీ పూర్తి కాదని ఆయన చెప్పారు. కానీ ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇంతవరకు నాకు తెలిసి 1 ఎకరం కూడా అదనంగా భూసేకరణ జరగలేదు పోలవరం ప్రాజెక్ట్ కోసం చెప్పని. మరి కేంద్రం నుంచి వస్తున్న డబ్బులు నామమాత్రం, ఆ డబ్బుల్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 11 కోట్ల ఘనపు మీటర్ల మట్టి పని ఇంకా కావాల్సిందే పోలవరం ప్రాజెక్టు. నాకు అందిన సమాచారం ప్రకారం 11 కోట్ల ఘనపు మీటర్లు. రోజు కేవలం 10-20 వేల ఘనపు మీటర్లు మాత్రం పని జరుగుతున్నది. ఈ రకంగా జరిగితే ఇంక 20 ఏళ్ళు పడుతుంది. ఒక మట్టి పనికి 20 ఏళ్ళు పడుతుంది. మిగతా పని ఏమీ జరగట్లేదు. అంటే విలువైనటువంటి కాలాన్ని మనం ఉపయోగించుకుని వేగంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బదులు మధ్యలో ఏదో పానకంలో పుడకలాగా ఈ పట్టిసీమ మరొకటి ఇవన్నీ కూడా ఏ రకంగానూ కూడా మనకి పనికొచ్చేది కాదు. ఎందుకంటే 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకోసం అని చెప్పని, కేవలం కృష్ణా డెల్టా నీళ్ళు పంపించడం కోసం అని చెప్పనా. ఇవాళ పోలవరం లేకుండా 60 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు కొత్తగా మీరు అర్జెంట్గా చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎలాగో పైన నీళ్లుంటే హక్కులున్నాయి. ఒకవేళ లేకున్నా కూడా పులిచింతలు ఉంది కాబట్టి, వర్షపాతం బాగున్న ప్రాంతం కాబట్టి పంటలకు పెద్దగా మామూలుగా లోటేం లేదు. ప్రధానంగా మనం ఈ నీటిని నిల్వ చేసుకోవడానికి, పైన నీటిని ఉపయోగించుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ తప్ప వేరే దానికోసం కాదు. కాబట్టి ఇప్పుడు పట్టిసీమని చేపట్టడం, దానికోసం వనరుల్ని అసలే దివాళా తీసిన ప్రభుత్వం. ఓ పక్కన రాష్ట్ర విభజన, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం రాకుండా పోవటం, మరో పక్కన అసంబద్ధమైన పథకాలు, రుణమాఫీల దగ్గర నుంచి అన్ని రకాల పథకాలు చేపట్టి 10,000 కోట్ల రూపాయలు సంతర్పణ చేయటం. ఆ పైన ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు, ఈ డబ్బే కనుక సద్వినియోగం చేసేటైతే మౌలిక సదుపాయాల కోసమే, పనికొచ్చేవాడి కోసం, యువతకు ఉపాధి వస్తుంది, వ్యవసాయానికి రైతులకి లాభం చేకూరుతుంది. కాబట్టి ఇది సరైనది కాదు. దీన్ని పునరాలోచించాలి. ఏమాత్రం ముందు చూపు లేకుండా, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన లేకుండా, రేపన్నది లేనట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తున్నది. అతి వేగంగా ఈ పార్లమెంటు పదవీ కాలంలోనే పోలవరాన్ని పూర్తి చేసి తీరాలి అని అన్ని సిద్ధంగా ఉన్నాయి. చేయకపోయినట్టయితే పూర్తిగా ఆ పాపం ఈ ప్రభుత్వానిదే. గోదావరికి వరద వచ్చినప్పుడే కృష్ణా నదిలోనూ వరదలు వస్తాయని, అటువంటప్పుడు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటిని ఒక చోటు నుంచి తీసుకెళ్లి మరో చోట సముద్రంలో కలుపుతారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. మేడ్ ఫ్లడ్స్ అయితే తప్ప ఇంకొకటి నార్త్ ఈస్టర్న్ ఫ్లడ్స్కు మనకు పెద్ద తేడా పడదు. కానీ సౌత్ వెస్ట్ మాన్సూనే మనకు ప్రిడామినెంట్ మాన్సూన్. ఖరీఫ్ కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే జరుగుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూన్ 15 మనకు వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 90 రోజుల్లోనే ఏ వరదైనా ఎక్కడైనా రావాలి. అటువంటప్పుడు గోదావరిలో వచ్చే వరదలు 60 రోజులు అధ్యక్ష. గోదావరిలో ఫ్లడ్స్ వచ్చేది 60 రోజులు. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంటారు 130 రోజులు గోదావరిలో వరదలు వస్తాయని చెప్పి అంటారు. ఇదే మాట తీసుకొని పోయి గోదావరి ప్రాంతంలో అనండి. చెప్తా వినండి. వినిన తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. అదే రకంగా ఇదే 3 నెలల్లోనే కృష్ణా నదిలో 40 రోజులు వరదలు వస్తాయి. అంటే అధ్యక్ష ఈ 90 రోజుల్లో ఒకవైపున గోదావరికి దాదాపుగా 60 రోజులు కాస్త అటు ఇటుగా వస్తాయి. కృష్ణా నదికిలో కాస్త అటు ఇటుగా 40 రోజులు కాస్త అటు ఇటుగా వరదలు వస్తాయి. అధ్యక్ష మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు నీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి నేను అక్కడ కలుపుతానంటారు. ఎక్కడా కూడా మధ్యలో స్టోరేజ్ లేదు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మధ్యలో స్టోరేజ్ అనేది నిజంగా పెట్టి ఉంటే ఎవ్వరం కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళం కాదు. కానీ మధ్యలో ఎక్కడ స్టోరేజ్ లేదు. ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు తీసుకొని పోతారంట. అక్కడ అదే టైంలో అక్కడ వరదలు వస్తాయి. అంటే ఇక్కడ సముద్రంలో కలిసిపోయే దాని బదులు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని అక్కడికి పోయి అక్కడ సముద్రంలో కలిపేస్తారట. ఇది అధ్యక్ష ఈ స్కీము. పట్టిసీమ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం సేకరించే భూముల్లో కూరగాయలు, అరటి, వివిధ రకాల పువ్వులు, చెరుకు, మొక్కజొన్న వంటి పంటలు పండుతున్నాయి. 3 పంటల వరకు కూడా పండే భూములను ఇవ్వడానికి రైతులకు ఇష్టం లేదు. ఇప్పటికే 2 సార్లు జిల్లా కలెక్టర్ భాస్కర్ వచ్చి రైతులతో చర్చించినా కూడా ఫలితం శూన్యం. బాబు వస్తే జాబు వస్తుందన్నారని, కానీ బాబు వచ్చాడు కానీ జాబు రాలేదు సరికదా.
ఉన్న పొలాలు కూడా లాక్కుంటున్నారని పట్టిసీమ రైతులు అంటున్నారు. తమ భూములు తీసుకుంటే తమకు ఆత్మహత్య తప్ప వేరే గతి లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వం తమను నిండా ముంచిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు వ్యవసాయం అంటే మక్కువతో నేను ఉద్యోగం మానేసి వ్యవసాయం 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇక్కడే నేను కోల్డ్ ఫామ్ 6 లక్షలు అప్పు చేసి బ్యాంకులోనూ బయట అప్పు చేసి నేను కోల్డ్ ఫామ్ పెట్టుకున్నాను. వీళ్ళు 5 సంవత్సరాల్లో పట్టిసేయమంటున్నారు, 5 సంవత్సరాల తర్వాత తీసేస్తామంటున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు ఇప్పుడు ఉద్యోగం రాదు, జాబ్ వస్తుంది అన్నారు. జాబ్ సంగతి దేవుడు ఎరుగు. ఉన్న 3 ఎకరాల పొలం కూడా పోతుంది. నా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నేనేం చేయమంటారు చెప్పండి? అసలు డిగ్రీ వరకు చదువుకున్నాను, జాబ్ వస్తుంది, జాబు లేదు, ఉన్న పొలము పోతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అసలు పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు ఇప్పుడు పట్టిసీమ ఎంత అర్జెంటుగా కట్టాల్సిన అవసరం వచ్చింది అంటే వీళ్ళ డబ్బుల కోసం మా రైతులు ఏమైపోయినా పర్వాలేదు. అటు పోలవరం పోయింది, ఇక్కడ పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఇది స్లూజ్లో పోయింది, ఇక్కడ రాజధాని గురించి పోయింది. అసలు రైతాంగాన్ని ఏం చేద్దారనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేము ఓట్లేసినందుకు మా చెప్పులతో మేము కొట్టుకున్నా కానీ బుద్ధి రాదు మాకు. ఎంత పాలకులు ఏమైపోయారో ఉన్నారో చచ్చారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 3 నెలల నుంచి ఇక్కడ మేము నిద్రాహారం మాని భోజనాలు మాని వ్యవసాయం కూడా నిర్వీర్యం అయిపోతుంది మాకు. ఇక్కడ ఉంటే ఒక పాలకులు కానీ ఎవరో ఓట్లు వేసిన వాళ్ళు కానీ ఎవరో కూడా రాలేదు ఇక్కడ. అసలు మా పరిస్థితి అర్థం కావట్లేదు. మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం ఏమీ లేదు. మీరు ఇక్కడ పట్టిసీమ పెట్టండి, నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతే, అంతకుమించి నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు నా 6 లక్షల అప్పు ఎవరు తీరుస్తారు? 5 సంవత్సరాల్లో మీరు కట్టుకుని మీరు వెళ్ళిపోతారు. నా పరిస్థితి ఏంటి? నా కోల్డ్ ఫార్మ్ పరిస్థితి ఏంటి? నన్ను ఏం చేయమంటారు చెప్పండి? మీరు 5 సంవత్సరాల్లో మీరు దులుపుని వెళ్ళిపోతారు. మరి నేను 6 లక్షలు ఖర్చు పెట్టినా నా కోల్డ్ ఫార్మ్ ఏమైపోద్ది? నేను అట్టతోట వేసుకున్నాను, అదేమైపోద్ది? నాకు జాబు రాదు. ఏం చేయమంటారు చెప్పండి? నన్ను ఇక్కడ 4 ఎకరాల పొలం ఉందండి. నాకు 2 పిల్లలండి. పెళ్ళిళ్ళకి వచ్చారండి. మొన్న ఒక సంబంధం వచ్చిందండి. ఈ నిబ్రం పొలం అడిగారండి. ఇదేమో ఎత్తిపోతల పథకంలో పోద్ది అన్నారు, మళ్ళీ వెనకపోయారు. ఇప్పుడు ఇది కానీ వాళ్ళు తీసుకుంటే ఈ పిల్లలు దారి ఏంటండి, నా గొడవ ఏంటండి? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలండి? ఒకవేళ డబ్బు ఇస్తే మాత్రం డబ్బు తగ్గ అప్పులు ఉన్నాయండి బ్యాంకులు గట్టనే. నా పెళ్ళిళ్ళు అవ్వని మేము అలా ఉండిపోతాం. ఇది కానీ జరిగేలాగా ఉంటే మేము ఎడారైపోతామని మా పిల్లలు మేముని ఇంకా అకారెత్తి అయిపోద్దండి. ఈ పొలం కానీ పోతే మా పని ఇంకా మరణం కిందే ఉంటుందండి. అక్కడ వాళ్ళు అక్కడ పోతాం. మా పిల్లలు మా బాతల మీద ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు కట్టాలండి? 2 సంవత్సరాలనేమో బ్యారేజ్ అయిపోద్ది అంటున్నాడు. ఇదేమో మళ్ళీ ఇచ్చేసి మమ్మల్ని పాడు చేస్తాక వాళ్ళు జేబులు నింపుకుంటా చూస్తున్నారు. మేము పోనీ వాళ్ళకి లెక్కలేదండి. గ్రౌండ్ రిపోర్ట్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. రైతులు వద్దని గగ్గోలు పెడుతున్నా, ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, నీటి రంగ నిపుణులు పట్టిసీమ మంచి ఆలోచన కాదని వారిస్తున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం పట్టిసీమ ప్రాజెక్టుకే జై కొడుతోంది. ఎవరేమనుకున్నా నాకేంటన్న రీతిలో పట్టిసీమ వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణయించిన ప్రాంతంలో పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రతిపక్షాలు, వివిధ ప్రాంతాల నేతలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రభుత్వం ప్రారంభించింది. పైప్లైన్ ఏర్పాటు చేయదలిచిన పశ్చిమ గోదావరి జిల్లా బంగారుపేట వద్ద భూమి పూజకు అధికారులు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. భూమి చదును చేయడానికి, మట్టి ఎత్తిపోసేందుకు ప్రొక్లైన్లు, ఇతర భారీ వాహనాలు నిర్మాణ ప్రాంతానికి చేర్చారు. రాత్రిపూట సైతం పనులు చేసేందుకు వీలుగా భారీ లైట్లు ఏర్పాటు చేశారు. బోర్లు ఏర్పాటు చేయడానికి తవ్వకాలు జరుపుతున్నారు. రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు తమ స్వప్రయోజనాల కోసమే పట్టిసీమ నిర్మాణానికి పట్టుబడుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలు కానీ రైతు ప్రయోజనాలు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రస్తుత పాలకులకి అవసరం లేదండి. వాళ్ళ యొక్క అంతరంగికంగా ఏదైతే డిజైన్ చేసుకున్నారో దాని మీద వాళ్ళ ప్రయోజనాలు, అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలే లెక్కలు వేసుకుంటున్నారు. నిజంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రయోజనాల కన్నా భవిష్యత్తులో సాధించాల్సినటువంటిది మరుగున పడిపోతుంది అనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదు అంటే ఎవరు నమ్మరు. జాతీయ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టుని ముందుకు నడిపించడంలో అసలు దృష్టి సారించకుండా భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టుని ఆపేయడమే, న్యాయపరమైనటువంటి చిక్కులు కల్పించి ఆపేయడమే ప్రధాన లక్ష్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ముందుకు నడిపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం పట్టిసీమకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా పోరాటం సాగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం మాత్రం విపక్షం గొంతు కూడా నొక్కేసి రైతులను నిలువునా ముంచేయాలనుకుంటోందని ఆమె విమర్శించారు. పట్టిసీమ ఎందుకు ఎత్తుకున్నారో ఎవరికి అర్థం అవట్లేదు. పోలవరం విషయమే ఈ రోజుకి తేలినటువంటి పరిస్థితిలో ఉంది. సుమారు 2006 నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పోలవరం కావాలని కోరుకుంటుంటే అది తెమల్చడం మానేసి, దాని గురించి ఆలోచించడం మానేసి వాళ్ళ పట్టిసీమ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే మీ చేతకాంతనం ఎంతో తెలుస్తుంది. మీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ కేంద్రంలో ఉండి మీకు ఎంత సహకరిస్తుందో కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీ చేతకాంతనం వల్ల ఇవాళ ప్రజలు మిమ్మల్ని చేతకరించినా కూడా మీరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితిలో లేరు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వందలాది గ్రామాలకు తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ అందించే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి ప్రభుత్వం కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును ప్రోత్సహిస్తోందని రైతు సంఘాల నేతలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అసలు పట్టిసీమ ప్రాజెక్టును ఎందుకు తలకెత్తుకుందో కామన్ సెన్స్ ఉన్న వారెవరికీ కూడా అర్థం కావడం లేదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయిని వంటి పోలవరాన్ని పక్కన పెట్టేందుకు దుర్మార్గమైన కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్కు ఇచ్చిన 1-to-1లో అంబటి ఆరోపించారు. ప్రభుత్వం తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల పోలవరానికి ఇబ్బంది ఎదురవుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు వైబుల్ కానిటువంటి ఒక ప్రాజెక్టును ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వాదనగా ఉంది. ప్రస్తుతం మనతో అంబటి రాంబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగానే పట్టిసీమ అనేది ఇప్పుడు ఒక వైబుల్ ప్రాజెక్టుగా మీకు కనిపిస్తుందా సార్? పట్టిసీమ ప్రాజెక్టుని తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చేపట్టడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచనగానే నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే పోలవరం అనేది ఒక కళ. ఆ కళ సాకారం కాబోతున్న దశలో పట్టిసీమ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది కుట్రపూరితంగా చేశారా లేక అనాలోచితంగా చేశారా అనేది అర్థం కానటువంటి విషయం. చాలా వృధా అయినటువంటి ప్రాజెక్ట్ అది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడం అంటే నిధుల్ని దుర్వినియోగం చేయటం అవుతుంది. అంతేకాకుండా పోలవరం అనేది కనుచూపు మేరలో పూర్తయ్యే అవకాశాలు సన్నగిలేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టుకి 100 కోట్ల రూపాయలు మాత్రమే వారు కేటాయించడం ఒకటైతే, రెండవది పట్టిసీమ ప్రాజెక్టుని ప్రారంభించడం. ఈ రెండు చూస్తుంటే అసలు కనుచూపు మేరలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి ఇది ఏదో వేరే లాభాలను ఆశించి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే కనిపిస్తుంది. చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన, వృధా ప్రయాస కూడా అవుతుందనేది అందరి అభిప్రాయం, దాంతోపాటు మా అభిప్రాయం. సార్ చాలామంది చెప్తున్నారు ఏదైతే ఫ్లడ్ వాటర్ ఉందో ఫ్లడ్ వాటర్ని తీసుకెళ్ళడానికి ఈ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గోదావరికి ఫ్లడ్ వచ్చినప్పుడు కృష్ణా రివర్లో కూడా ఫ్లడ్ ఉంటుంది. ఈ వాటర్ని ఎక్కడ స్టోరేజ్ చేస్తారని దానిపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక కరెక్ట్ సమాధానం లేదు సార్. ఎందుకు అంటే ఈ చిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏం అవసరంలా. రెండు సుమారుగా ఒకేసారి వరదలు వస్తాయి. కాకపోతే గోదావరికి అనుకున్న దానికన్నా ఒక 20 రోజులు 30 రోజులు ఎక్కువగా ఉంటుంది. రిజర్వాయర్ లేదు. మరి ఎందుకు ఈ ప్రాజెక్టుని తలపెట్టారో అర్థం కావడం వల్ల కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతున్నటువంటి అంశం. దీనిలో ఎక్స్పర్ట్గా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఏం అవసరంలా. రిజర్వాయర్ లేకోకుండా ఒక ప్రాజెక్టుని ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టడం అంటే ఎంత దారుణమైనటువంటి అంశం. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎందుకు తలపెట్టాడు అనేది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్కి కానీ మేధావులకు కానీ కామన్ సెన్స్ ఉన్నవారికి ఎవరికి అర్థం కానటువంటిది పద్ధతిలో కనిపిస్తూ ఉన్నది. చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. బహుశా ఇది ఆయనకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చడం కోసమో లేకపోతే దానిలో ఉన్న కిక్ బ్యాక్స్ పొందడం కోసమో ఇది చేస్తున్నాడనే అనుమానం ప్రబలంగా వినిపిస్తూ ఉంది, బలపడుతూ ఉన్నది కూడా. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 1300 కోట్ల రూపాయలు దీని మీద పెట్టడం కంటే పోలవరం నిర్మాణం మీద వెచ్చించడం ద్వారా పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసే అవకాశాన్ని మెరుగుపరచడం, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవి రెండూ వదిలేసి పట్టిసీమ తీసుకొస్తున్నాం, రాయలసీమకు నీళ్ళు ఇస్తాం, ఏదో స్వామి చెప్పినట్టు మోకాలకి బోడిగుండుకి పెట్టినట్టుగా పట్టిసీమ వస్తే రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తుందో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఎటువంటి సాగునీటికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నిపుణుల సలహాలు తీసుకోకుండానే ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తోంది. ఏదో అనుమానం అయితే డెఫినెట్గా కలుగుతుంది. ప్రభుత్వం ఏదో ఆశించి ఇటువంటి ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చినటువంటి అనుమానాన్ని అంబటి రాంబాబు గారు వ్యక్తం చేస్తున్నారు. విలేజ్ రవితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. తమ భూములను ఏ క్షణంలో గుంజుకుంటారోనని రైతులు భయంతో వణికిపోతున్నారు. భూములు ఇచ్చేది లేదని తాము తెగేసి చెప్పినా ప్రభుత్వం మాత్రం పట్టిసీమ కట్టే తీరుతామంటూ మొండిగా ముందుకు పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని చూస్తేనే తమకు వెన్నులో చలి పుడుతోందని రైతులు అంటున్నారు.
మాకు రేపు సోమవారం నాడికి ఏదో మాట చెప్పకపోతే ఈ కలెక్టర్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఏదో రోజు ఈ సోమవారం నాడు మీరు చెప్పకపోతే గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసిపోద్ది అన్నారు. అంటే మమ్మల్ని చంపేసి ఈ నీళ్లు తీసుకుపోతారో ఏంటో మాకు భయం కింద ఉంది. ఈ పొలాల్లోనే 6 దాటితే మాకు వస్తాకే భయం వేస్తుందండి. ఏ టయాన్ని తీసుకుపోతారో ఏంటని మాకు చాలా భయం వేస్తుంది. నేను అత్మాను ఈ రోడ్డు మీద, నేను ఈ రోడ్డు సైడ్నే పొలం ఉంది, ఆవులు అన్నీ ఉన్నాయి. నాకు భయం వేస్తుందండి. రాత్రులు 9ంటికి కూడా వస్తా. మా ఊళ్ళేమో వెళ్ళొద్దనేమో ఇంటికాడ ఆడవాళ్ళు వాళ్ళు ఏడ్చేస్తున్నారండి, నువ్వు 6 దాటితే బయటికి వెళ్ళొద్దని. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు చాలా భయం పుట్టుకుందండి. మా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఎవరో కూడా ఏంటి కష్టం మీకు, మీరు రైతు అయ్యండి ఒకళ్ళు అడిగిన వాళ్ళు లేరండి. ఇప్పుడు చంద్రబాబు పట్టిసీమ కోసం పట్టుబడుతున్నారు. నిజానికి మొత్తం రాష్ట్రమంతా పచ్చదనంతో కలకలలాడాలి అంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీరాలి. అందుకే పోలవరాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోలవరాన్ని తన జీవితకాలపు స్వప్నంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయినిగా ఉంటుందనే పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సంకల్పించారు. ఆయన ఉన్నప్పుడే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు కూడా. అయితే ఆయన అనూహ్య మరణంతో పోలవరం ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే రాష్ట్రానికి ఎన్నో విధాల ప్రయోజనాలు చేకూరాలన్న ఉద్దేశంతోనే దీన్నో బహుళార్థక సాధక ప్రాజెక్టుగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ కలను చెరిపివేసేందుకు ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కు వరప్రదాయనిగా మారుతుందనుకున్న పోలవరం ప్రాజెక్టుపై నీళ్లు కమ్ముకున్నాయి. 1941లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు వివాదాస్పదమవుతూనే ఉంది. 1980లో దీనికి శంకుస్థాపన రాయి పాతినా ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. 2004లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంతోనే పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. 3 రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టు ఎటూ తెగడం లేదు. పొరుగు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్లు మొదటి నుంచి పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రజలందరూ లబ్ధి పొందాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి భావించారు. అందుకోసం ఆయన తన హయాంలో అనేక అనుమతులు తెచ్చారు. ముంపు గ్రామాలకు పునరావాస సౌకర్యాల కల్పనకు కసరత్తు చేశారు. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు 2.91 లక్షల హెక్టార్లకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం, విశాఖకు తాగునీరు, స్టీల్ ప్లాంట్ అవసరాలకు 23.44 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టు ద్వారా తరలించాలని సంకల్పించారు. అంతిమంగా ఈ ప్రాజెక్టు ద్వారా 4.36 లక్షల హెక్టార్లకు సాగునీరు అందనుంది. పోలవరం పూర్తయితే ఏటా 2369.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆయకట్టు ప్రాంతంలో 540 గ్రామాలకు తాగునీరు అందిస్తారు. మిగులు జలాలను సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. నదుల అనుసంధానంలో భాగంగా ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానిస్తారు. 80 టీఎంసీల గోదావరి మిగులు జలాలను కృష్ణానదిలోకి మళ్లించి గోదావరి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్కు 45, కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీల నీటిని పంపిణీ చేస్తారు. అయితే ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో కొంత తెలంగాణలో ఉండటం వల్ల తెలంగాణ వాదులు ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్కు చెందిన 47 పల్లెలు పూర్తిగాను, 108 పల్లెలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. దీంతో తెలంగాణ వాదులు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై గతంలో కోర్టు కూడా వెళ్లారు. అంతర్రాష్ట్ర వివాదాల్లో చిక్కుకునే ప్రాజెక్టులు పూర్తవడానికి దశాబ్దాల కాలం కూడా సరిపోదు. ఉదాహరణకు ఉత్తరాంధ్రలోని జంఝావతి, మడ్డువలస ప్రాజెక్టులు ఒరిస్సా అభ్యంతరాల వలన 40 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన మరణానంతరం పోలవరం ప్రాజెక్టుపై కారు మేఘాలు కమ్ముకున్నాయి. కృష్ణా జిల్లాకు నీళ్లు ఇవ్వడం కోసం పచ్చని పంట పొలాలతో కలకలలాడే ఉభయ గోదావరి జిల్లాలను ఎడారి చేసేస్తారా అని రైతు రామచంద్రయ్య నిలదీస్తున్నారు. గోదావరి జిల్లాల రైతులు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓటు వేసి గెలిపించడమే తాము చేసిన నేరమా అని ఆయన నిలదీస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వారు పోలవరం ప్రాజెక్టు 2018 కల్లా పూర్తి చేస్తామంటున్నారు. కానీ పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం కూడా ఈ సమయంలోనే ఇప్పుడే కట్టి తీరుతామంటున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని పదే చెప్పేటప్పుడు ఈ పట్టిసీమ వద్ద 18 కోట్లు ఖర్చు పెట్టి హడావిడిగా ఏదో చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాకు నీరు తీసుకెళ్తాను, రాయలసీమను రత్నాల సీమ చేస్తామని పదే అంటున్నారు.
కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ తూర్పు గోదావరి జిల్లా, పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాను కూడా ఆయన ఎడారిగా చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ జిల్లాల మధ్య ఈ ప్రభుత్వం వారు భేదాభిప్రాయాలని నెలకొల్పే విధంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం పంటకి నీరు సరిపడగా లేదు. ఇదే పరిస్థితుల్లో నేను కృష్ణా జిల్లాకు నీరు తీసుకెళ్తానంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వం వారిని మేము నిలదీసి అడుగుతున్నామండి. గ్రౌండ్ రిపోర్ట్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. పోలవరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పోలవరం కోసం అంతగా కలవరించడానికి కారణాలున్నాయి. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో లక్షలాది ఎకరాల్లో బంగారం పండించాలని వైఎస్ తపన పడ్డారు. అందుకే జలయజ్ఞంలో పోలవరానికి పెద్దపీట వేశారు. పోలవరం కల వెనుక ఉప్పు సముద్రం పాలవుతున్న జలజీవన విషాదం ఉంది. నీటి చుట్టూ నాగరికతలు వెళ్లి విరుస్తాయి. నీరుంటే అంతా అభివృద్ధి. ఆ నీటి కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమిటంటే ఉన్న నీటిని వినియోగించుకోలేకపోవడమే. ఓ డెల్టా నీరు లేక ఎండిపోతుంటుంది. అదే సమయంలో మరో డెల్టా పరిధిలో నీరు విచ్చలవిడిగా వృధాగా పోతుంటుంది. ఇది మన దౌర్భాగ్యం. ఈ పరిస్థితి మారాలని వైఎస్ అనుకున్నారు. కృష్ణాలో నీళ్లు లేక సతమతమవుతూ ఉంటే గోదావరి జలాలు సాగరంలో వృధాగా కలవడం ఆయన్ని కలచివేసింది. అటు కృష్ణా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల రైతులు సుఖ సంతోషాలతో ఉండాలంటే నదుల అనుసంధానమే సరైన మార్గమని వైఎస్ అనుకున్నారు. అందుకే ఎప్పుడూ అటకెక్కించిన పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తయితే లక్షలాది ఎకరాల్లో బంగారమే పండుతుందన్నది వైఎస్ కల. కృష్ణానదిపై కర్ణాటకలో ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నీరు రాష్ట్రానికి రావడమే గగనమైంది. మరోవైపు గోదావరిపై పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గోదావరి నదిపై రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత టైలెండ్లో కాటన్ బ్యారేజీ మాత్రమే ఉంది. దాంతో గోదావరి నీరు పెద్ద మొత్తంలో వృధాగా సముద్రం పాలవుతోంది. ఏటా కనీసం 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పోలవరంతో రాష్ట్రాన్ని ఆకుపచ్చ బంగారంగా మార్చేద్దామని వైఎస్ అనుకున్నారు. అంతే వేగంతో పోలవరానికి శ్రీకారం చుట్టారు. ఆయన బతికి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఈపాటికి పూర్తయ్యే దశలో ఉండేదని కాంగ్రెస్ నేతలే కాదు, నీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పట్టిసీమకు 80 టీఎంసీలు తీసుకుపోతే పోలవరం ప్రాజెక్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తుతాయని, అప్పుడు పోలవరం ప్రాజెక్టే వెనక్కిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా వెలుగొందడం ఖాయమని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్లోకి 80 టీఎంసీ వాటర్ మార్చుకోవడానికి, ఈ 80 టీఎంసీ అక్కడికి మార్చినందుకు ప్రత్యుపకారంగా 35 టీఎంసీ కర్ణాటక, మహారాష్ట్ర, ఒకటి 21, ఒకటి 14 వాళ్ళు వాడుకుంటారు. 45 టీఎంసీ డైవర్ట్ చేసుకుని రాయలసీమ ప్రాంతం ఇంకా ఎక్కడ అంటే కిందకు వదలక్కర్లేదు, వాళ్ళు పైనే వాడుకోవచ్చు. ఇది అసలు బచావత్ అవార్డు 1972 అనుకుంటాను. బచావత్ అవార్డులో పోలవరం యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ అది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఇది కట్టేసి 80 టీఎంసీ అక్కడ తీసుకెళ్ళిపోతున్నావో, సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఇలా పిటిషన్లో వాళ్ళు చెప్తారు, ఏమంటే బచావత్ అవార్డు ప్రకారం 80 టీఎంసీ లిఫ్ట్ చేసుకుంటున్నారు, ఇంక పోలవరం ఎందుకండి, 1,00,000 గిరిజన కుటుంబాలను ముంచేయటం ఎందుకు, కొండలన్నింటినీ ముంచేయటం ఎందుకు, ఆప్ చేయండి అంటే ఎనీ కోర్టు ఏం చెప్తుంది వెంటనే, కరెక్టే కదా 80 టీఎంసీ వెళ్ళిపోయింది, పోలవరం ఎందుకు మీకని. పోలవరం సిగ్నిఫికెన్స్ 80 టీఎంసీ కాదండి, పోలవరం అక్కడ కట్టారనేటప్పుడు మన మారిపోయింది అంతే. ఆంధ్రప్రదేశ్ విల్ బి ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అగ్రికల్చరల్గా ఇంత రిచ్ ఎక్కడ ఉండదు. 85% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ దీంట్లో ఇరిగేషన్లోకి వచ్చేస్తుంది, కాలువల ద్వారా ఇరిగేషన్లోకి. 4 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. అదే సమయంలో సంవత్సరంలోపు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మిస్తామనే ప్రకటన అటు అసెంబ్లీలో ఇటు గోదావరి జిల్లాలలోనూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. వాస్తవానికి పోలవరం కుడికాలువ మీదుగా గోదావరి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాకు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పోలవరం కుడికాలువ నిర్మాణం పూర్తి కాకుండా
పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించి నీటిని ఏ విధంగా తరలిస్తారు? ఇది రైతు నాయకుల ప్రశ్న. భూ వివాదాలతో ఉన్న పోలవరం కుడి కాలువ నిర్మాణం పూర్తి కావాలి అంటేనే కనీసం 4 ఏళ్లు పడుతుంది. పట్టిసీమ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ నిలిచిపోతుందనేది పశ్చిమ రైతుల ఆవేదన. పోలవరం తాజా పరిస్థితి, పట్టిసీమ వివాదం నేపథ్యంపై మా ఏలూరు ప్రతినిధి వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ముందుగా చెప్పండి సార్, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి చెప్పండి. అసలు పోలవరం ప్రాజెక్టు అనేక వివాదాలు అయిన తర్వాత 1980లో 3 రాష్ట్రాల ఒప్పందం మేరకు బచావ్ తేవారు తీర్పు ప్రకారం మొదలుపెట్టడం జరిగింది. కానీ అనుకోకుండా అది 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి శంకుస్థాపన జరిగి దానికి సోనియా గాంధీ గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందిరాసాగర్ నామకరణం జరిగి ఆవేళ 10,000 కోట్ల రూపాయలతో ఉన్నది వాళ్ళ 16,160 కోట్లకు చేరింది. ఇవాళ వరకు 5,152 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కుడి కాలంలో అంటే కృష్ణానదికి తీసుకెళ్ళి కుడి కాలంలో 70%, అలాగే ఎడమకాలం విశాఖపట్నానికి నీరు చేర్చే ఎడమకాలంలో 60% పనులు పూర్తయినాయి. పోలవరం హెడ్ వర్క్స్లోని మెయిన్ అంటే నీళ్ళు వచ్చే దారులు టన్నల్స్ కానీ శాడిల్ డ్యామ్స్ కానీ లేకపోతే రెగ్యులేటర్లు కానీ వాటిలో 80 నుంచి 80% పూర్తయిపోయినాయి. కేవలం హెడ్ వర్క్స్లోని స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, శాడిల్ డ్యాము, రాక్ఫిల్ డ్యాము ఇవన్నీ కూడా రాక్ఫిల్ డ్యాము వీటిలో మాత్రం 15% పనులు మాత్రమే పూర్తయినాయి. ఇది ఈ మధ్య కాలంలోనే అనేక వివాదాలు తర్వాత మళ్ళీ టెండర్లు రద్దు చేసి మళ్ళీ తిరిగి పిలవటం వలన దాని మీద కోర్టులో వివాదాల పరిష్కారం అయిన తర్వాత ఎట్టకేలకు 2 సంవత్సరాల క్రితం ట్రాన్స్టాయ్ అనే దానికి మరి ఇచ్చారు రష్యన్ కంపెనీకి. వాళ్ళు మొదలుపెట్టి కూడా అతి నత్తనడకన పనులు సాగుతున్నాయి. అంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది కేవలం మన ఈ ప్రాంతానికే కాదు, మొత్తం 4 రాష్ట్రాలకే ఉపయోగపడే ప్రాజెక్టు. ఈ 4 రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, లైఫ్ లైన్. ఇది లేకపోతే అసలు ఈ బతుకులే లేవు. భవిష్యత్తులో అంతా అంధకారం అయిపోతుంది. ఇక్కడ మనం నుంచున్న ప్రదేశంలో ఇదివరకు 30 అడుగుల్లో భూగర్భ జలాలు వచ్చాయి. ఇవాళ 300 నుంచి 400 అడుగుల నీళ్లు లేని పరిస్థితి. సరే, ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే పోలవరం కుడి కాలువ 174 కిలోమీటర్లు మరి వెలగలేరు వరకు, అక్కడి నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్లోకి వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ 200 కిలోమీటర్లకు వెళ్ళాలి. ఈ నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా సుమారు 20,000 క్యూసెక్కులు డిశ్చార్జ్ అయ్యేటట్టుగా 80 మీటర్ల వెడల్పుతో మరి కాలువను డిజైన్ చేశారు. ఇంకా 42.5 కిలోమీటర్లో మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో అటవీ భూమి ఉంది సేకరించాల్సింది, అలాగే గిరిజనుల భూమి ఉంది. గిరిజనుల భూమి అయితే వాళ్ళకి భూమి వేరే చోట కొనిస్తే కానీ వాళ్ళకి వాళ్ళు కదలడానికి వీల్లేదు. ఆ చట్టం అట్లా ఉంది. ఇంకా 1822 ఎకరాలు రైతుల నుంచి భూమి సేకరించాలి. ఇవి సుమారు 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి కోర్టులో వివాదాలలో ఉన్నాయి. ముఖ్యంగా రైతులు అలైన్మెంట్ మార్పు మీద అంటే టెక్నికల్గా సాంకేతికంగా ఇది అన్యాయంగా చేశారు, ఇది మొట్టమొదట ఒకరు చేసి ఇవాళ కావాలని చెప్పి అనేక వాళ్ళ ఇష్టారాజ్యంగా అలైన్మెంట్ మార్చారు కాబట్టి ఇది మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంలో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అవి ఇంకా పరిష్కరింపబడలేదు. పట్టిసీమల్లోనేమో పంపులు పెట్టేసేసి నీరు ఎత్తిపోసి ఈ కాలంలోకి ఈ పోలవరం కుడి కాలంలోకి 3 కిలోమీటర్ల వద్దకు తీసుకొచ్చి నీళ్లు పోస్తారంటున్నారు. ఈ నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి? గోదావరి నుండి కృష్ణాకి నీళ్ళు వెళ్ళే దారేది, ముందు మార్గం ఏది? ఓన్లీ పోలవరం కాలువ. పోలవరం కాలువ పూర్తి అవ్వకుండా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, కాలువ తవ్వకుండా, దానికి నిధులు కేటాయించకుండా ఏ విధంగానూ ఒక్కడికి కూడా ముందుకెళ్ళదు. ఈ సంవత్సరం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పోలవరం కుడి కాలువకి ఇంకా 1344 కోట్ల రూపాయలు కావాలి. ఈ 1344 కోట్ల రూపాయల్లో ₹1 నిధులు కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇచ్చిన 850 కోట్లలో 775 కోట్లు పట్టిసీమకే కేటాయించుకున్నారు ఏఐబిపి ఫండ్స్. ఇది అత్యంత అన్యాయం, ఘోరం అన్నమాట. రాష్ట్రంలో అన్ని చిన్న కానీ పెద్ద ప్రాజెక్టులు కానీ ఇవ్వాల్సిన డబ్బంతా ఒక్క పట్టిసీమకే పెట్టారు. పట్టిసీమకు కూడా 1032 కోట్లు మాత్రమే కేటాయించారు. దానికి 1500 కోట్లు కావాలి. మరి దానికి ఒక 500 కోట్ల లోటు ఉంది. దీనికి ఇంకా పూర్తి చేయాలంటే 1250 నుంచి 1500 కోట్ల రూపాయలు కావాలి. ఇవన్నీ కూడా డబ్బులు లేకుండా ఏమీ లేకుండా జూన్ 15 నాటికి నీళ్లు ఇస్తామని చెప్పని
మరి మభ్యపరచడం, ప్రజల్ని పక్కదారి పట్టించడం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఎంతవరకు ఆమోదిస్తారు? ప్రభుత్వం 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి దాన్ని శంకుస్థాపన చేస్తూ ఉంటున్నారు. ఏది ముఖ్యం మీకు? పోలవరం ముఖ్యమా, పట్టిసీమ ముఖ్యమా? పోలవరమే ముఖ్యం అండి. పోలవరమే ముఖ్యం. ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఒకవేళ పట్టిసీమ చేసుకున్నా ఈ స్ట్రక్చర్స్ అన్నీ 6 నెలల్లో 3 నెలల్లో అయ్యేవి కాదండి. ఇదేదో ప్రజలను మభ్యపెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్పితే 6 నెలల్లో 3 నెలల్లో ఇక్కడ అవ్వదండి. రామలేరు మీద అవ్వదండి, తమిళేరు మీద అవ్వదండి. మరి ఈ భూ వివాదాలు, కోర్టు వివాదాలు ఉన్నాయండి. లేదు ఈ కోర్టు ఏదైనా చెప్పుద్ది. వాళ్ళు ఆఫీసర్స్ ఏమంటారంటే ఈ కోర్టు పోతే ఇంకో కోర్టుకి వెళ్తామంటే మీ కేసులు సుప్రీంకోర్టు తీసుకోదని కూడా ఆఫీసర్సే చెప్తున్నారండి. అదండి పరిస్థితి. ఇన్ని వివాదాలు నడుమ పట్టిసీమ అసాధ్యం అంటారు దాదాపుగా. అసాధ్యమనే మేము అనుకుంటున్నామండి. కానీ వాళ్ళేమో 6 నెలల్లో నీళ్ళు ఇస్తామంటున్నారు. అసలు రామలేరు మీద, తమిళేరు మీద ఇవన్నీ ఈ కోర్టులో ఉన్న భూములు కోర్టులు తేలకుండా ఇవన్నీ కాలువ తవ్వకుండా ఇవన్నీ ఎట్లా అవుతాయండి? ఇది అయ్యే పని కాదండి. పట్టిసీమ నుంచి నీళ్ళు ఎలా వెళ్తాయి? ఇలాగా అది సహజమైన పని అండి. అది పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనేది ఈ పూర్తయిన తర్వాతే కదండి అక్కడ నీరనే స్టార్ట్ అయ్యేది. ఏంటో టీవీల్లో చూస్తున్నాం 6 నెలలకు అయిపోద్ది, 7 నెలలకు అయిపోద్ది అని వాళ్ళు అంటున్నారు. కానీ మా పెండింగ్ పనులు ఎక్కడే ఉన్నాయి, అలైన్మెంట్లు క్లియర్ అవ్వలేదు. అంటే మాకు ఒక రకమైన ఆందోళన కూడా ఉందండి మా రైతుల్లో. ఈ 6 నెలలు 7 నెలలు పూర్తి చేస్తానంటే దౌర్జన్యంగా అరెస్టులు చేపించి అవి చేపించి తొగిపోతారేమో అని భయాలు కూడా ఉన్నాయండి లోపల మాకు. అలాగైనా కూడా అవుతాయా? అలా లేకపోతేనండి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు బాగా తెలివిగలవాడని చెప్పి మేము అందరం ఓట్లు వేసామండి ఆ రోజు. అందుట్లో మాత్రం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మేము అందరం ఓట్లు వేసి మా ఊరు ఉందంటే ఇంచుమించు ఆ ఊరంతా కూడా గంగరగూడెం అంతా కూడా ఆయనకి చేసిన వాళ్ళమేనండి. ఏమన్నా ఊళ్ళో 700 ఓట్లకి 20 ఓట్లు 30 ఓట్లు పడ్డాము. కానీ ఏంటమ్మా అని మా పరిస్థితి ఏంటో 6 నెలలకి 7 నెలలుగా టీవీల్లో చూస్తుంటే ఒక రకమైన ఆందోళన, నిద్ర కూడా పడలేదు. వార్తలు చూసిన తర్వాత మనకి ఇంచుమించు అందరి తోటల్లోనూ ఇళ్ళు ఉన్నాయంటే గేద, కోడి, కుక్క అందరం అక్కడేనండి బతికేది. ఏమన్నా 4-3 తోటలు ఉన్నాయేమో కానీ ఫ్యామిలీలు లేని ఇళ్ళు. అందరూ తోటతో సహా ఇల్లుతో సహా వదిలేసుకుని పోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడు మమ్మల్ని సంప్రదించడం అనేది ఒక మెయిన్ బాధ ఒకటి లోపల బాధగా ఉంటుందండి. ఆ మాగంటి బాబు గారు ఏదో ఫస్ట్లో రాజశేఖర రెడ్డి ఉండగా ప్రతి నిమిషం పట్టించుకునేవాడండి. అసలు ఇప్పుడు ఏమి ఇంజనీర్లు మేము తోగిపోతాం, మీరేమో కోర్టులో కానీ క్లియరెన్స్ చేయకపోతే కనుక ఇంకొక భయం ఏర్పాటు చేస్తున్నారంటే మేము కోర్టులో డబ్బు కట్టేసి తోగిపోతాము, మీ వల్ల ఏమీ కాదు, పిచ్చిగా మాట్లాడకుండా టైపులోకి కూడా వచ్చారండి వాళ్ళు దౌర్జన్యాలకి.